హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక మంచి మొబైల్ గురించి మాట్లాడదాం. అదే IQ Z9. యాక్చువల్లీ 20,000 లో ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలి, కెమెరా ఫోన్ కావాలి, మంచి బ్యాటరీ బ్యాకప్ రావాలి, మంచి డిస్ప్లే ఉండాలి అని అనుకునే వాళ్ళు ఈ మొబైల్ని అయితే ఖచ్చితంగా మెచ్చుతారు. సో మరి ఫటాఫట్ దీని అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఫ్రెండ్స్, ఇదే IQ వాళ్ళు లాంచ్ చేసిన ఇంకొక మంచి మొబైల్. మరి నా దగ్గర 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి ఉంది. మరి ఫటాఫట్ దీని యొక్క సీల్ని బ్రేక్ చేసేసి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మొబైల్ ఉంది. దీని సైడ్కి పెట్టినట్టయితే లోపల మనకు ఈ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్తో పాటు మనకు ఛార్జర్, తర్వాత ఇక్కడ Type-C కేబుల్తో పాటు సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మనకు 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. మరి దీని ప్రైజింగ్ గురించి మనం మాట్లాడినట్టయితే ఇది మనకు 20,000 లో బడ్జెట్లోనే దొరుకుద్ది. అంటే మనం కార్డ్ ఆఫర్ అవి యూజ్ చేసినాం అనుకోండి, 18,000కి అయితే మనం దీన్ని కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ ఎటువంటి కార్డ్ ఆఫర్ లేనప్పుడు మాత్రం మనకు ఇది 20,000కి దొరుకుతుంది. సో దీనికంటే ఎక్కువ వేరియంట్ ఇంకొక 2,000 ఎక్కువ ఉంటుంది. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే దీని డిజైన్ అని చెప్పేసుకోవచ్చు. ఈసారి చూడండి, వీళ్ళు కొంచెం ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేశారు. లోపల ఒక షేడ్ లాంటిది వస్తుంది. ఇక్కడ మనకు IQ బ్రాండింగ్ ఉంది. సో ఇక్కడ మనకు OS కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మన వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్, పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్, కింద వైపు స్పీకర్ గిల్స్, Type-C పోర్ట్తో పాటు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం దీన్ని బయటికి తీసి చూద్దాం. దీనిలో మనము 2 సిమ్స్ లేదా ఒక సిమ్ మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసుకునే విధంగా ప్రొవైడ్ చేశారు. మరి మొబైల్ బూట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది రిజిస్టర్ అయినప్పుడే ఫింగర్ ప్రింట్ సెన్సార్ నేను రిజిస్టర్ చేశాను. సో దీనిలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఫేస్ అన్లాక్ అయితే ఫాస్ట్గా అన్లాక్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడితే ఇది కూడా ఫాస్ట్గా ఉంది. 2 ఇయర్స్ పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే MediaTek Dimensity 7200 ప్రాసెసర్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవుట్ ఆఫ్ బాక్స్ మనకు Android 14 వచ్చింది. 8GB ర్యామ్ వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. మరి మధ్య IQ వాళ్ళ ఫోన్స్లలో కెమెరాస్ కూడా బాగుంటున్నాయి. మరి ఒకసారి కెమెరా పర్ఫార్మెన్స్ చూద్దాం. దీంతో ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేద్దాం. ఇక్కడ మనము 2x లో కూడా పోర్ట్రేట్ ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. వీడియో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనము బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K 30fps రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే 1080p 30fps అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీంతో నేను కొన్ని శాంపుల్స్ క్యాప్చర్ చేస్తాను, మీరు చూడండి. అయితే దీనిలో కెమెరా గురించి మాట్లాడినట్టయితే సోనీ IMX882 సెన్సార్ OS కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకు మంచి ఫొటోస్ అయితే రికార్డ్ అవుతాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోస్ని అయితే మీరు చూసేయండి, వీడియోస్ని కూడా చూసేయండి. మరి దీని బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే 1800 నిట్స్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు. సో మరి దాని కారణంగా ఇక్కడ మీరు చూడొచ్చు, బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి బాగున్నాయి. డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. మనకు కంటెంట్ అనేది చాలా బాగా కనిపించేస్తుంది. సౌండ్ కూడా మనకు బాగానే వినిపించేస్తుంది. నెక్స్ట్ బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే అన్ని వైపులా బెజిల్స్ కూడా మనకు చాలా తక్కువ బెజిల్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి ఇక్కడ దీని కలర్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు బ్రష్డ్ గ్రీన్ అని చెప్పేసి ఉంది. ఇంకో కలర్ కూడా దొరుకుతుంది, గ్రాఫైన్ బ్లూ అని చెప్పేసి. ఆ కలర్లో అయితే తీసుకోవచ్చు. ప్లస్ నాకు ఈ మొబైల్లో బాగా నచ్చింది ఏంటి తెలుసా, చాలా లైట్ వెయిట్గా ఉంది మొబైల్ అనేది. సో దీని థిక్నెస్ గురించి మాట్లాడితే 7.83mm అల్ట్రా స్లిమ్ అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో అదంతా మనం పక్క పెట్టినట్టయితే ఇది మాత్రం మనకు చాలా స్లిమ్గా అనిపిస్తుంది. ప్లస్ ఇక ఎవరైతే గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో, సౌండ్ అనేది ఎక్కువ రావడానికి లేకపోతే మల్టీమీడియా కన్జంప్షన్ కోసం వీళ్ళు డ్యూయల్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు మనకు లౌడ్గానే సౌండ్ అనేది వినిపిస్తుంది. ప్లస్ దీనిలో మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే వీళ్ళు ఇలా ఈ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ని మేనేజ్ చేశారు చూసారా, దాని కారణంగా అయితే మనం ఇంప్రెస్ అవుతాం. ఫ్రెండ్స్, మరి IQ మొబైల్స్లో గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీనిలో కూడా మనకు బాగుంది. మొబైల్ అనేది మనకు హీట్ అయినట్టు అనిపించట్లేదు. ల్యాగ్ ఫ్రీగా అయితే మనం గేమ్ని ఆడుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో జైరోస్కోప్స్ ఏవైతే ఉంటాయో అది కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే మనకు 18,000 ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం చాలా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా IQ Z9 సంబంధించిన అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ యొక్క డిజైన్ బాగుంది, డిస్ప్లే బాగుంది,
మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది. మొబైల్ యొక్క కెమెరా, మెయిన్ కెమెరా 50+2 మెగాపిక్సెల్ ఇచ్చారు కదా. సో 2 మెగాపిక్సెల్ మనం పక్క పెట్టినట్టయితే 50 మెగాపిక్సెల్ బాగుంది. 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. అయితే దీనిలో నాకు బాగా అనిపించింది ఏంటి అంటే, మనం వేరే కాంపిటీటర్స్ తోటి కంపేర్ చేసినప్పుడు ఫొటోస్ అనేవి బాగా వస్తున్నాయి. అది బాగా నచ్చింది. అంటే మనకు 20,000 లో బడ్జెట్లో పర్ఫార్మెన్స్ ఉంటే కెమెరా మంచిగా ఉండదు, కెమెరా ఉంటే పర్ఫార్మెన్స్ మంచిగా ఉండదు. కాకపోతే ఇవి రెండింటిని బాగానే బ్యాలెన్స్ చేసిందని చెప్పేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు లైట్ వెయిట్ కూడా ఉంది మొబైల్ అనేది. సో మరి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది? 18,000 ప్రైస్ సెగ్మెంట్ అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.